Watch full episodes on Jio Hotstar. హలో చూడండి. Left, right, left, right. Left, right, left, left, right, left, left, right, left, left, right, left, అయ్యమ్మ. right, left, left, 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 right, left. అయ్యమ్మ. హేరా పెరి, ఇది ప్రపంచంలోనే అతి గొప్ప మ్యూజియం. దీని లోపల ఎంతో పురాతనమైన వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువులకి ఎంతో విలువైనవి, ఎన్నో కోట్ల వాల్యూ ఉంటుంది. మనం 24 గంటలు అలర్ట్ గా ఉండాలి. ఎవరైనా ఏదైనా వస్తువు దొంగిలించారనుకో, ఇక మన ఉద్యోగం పోయినట్టే. ఉద్యోగం పోయినట్ట. అయ్యమ్మ. Right, left, right, left, 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 right, left, right, left, right, left, right, left, right, right, left, right, left, left, right, left, right, left, right, left, right, right, left, right, right, left, right, left, right, left. ఇవ్వు. ఇదిగోండి. అరే ఇది కాదు పిచ్చోడా. అయిపోయింది. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ చేస్తూ ఉండండి. Left, right, left. అరే ఏంటిది? అందుగా ఉంది కదూ. నేనాది, ఇది నాది, నేనాది, నాది. అయ్యమ్మా, ఏంటిది? ఇంత అందమైన లైట్ వెలుగుతోంది. అతి సుందరం. అయ్యమ్మా. మావా, ఇప్పుడు అద్భుతంగా ఉంటుంది. 1 2 3. అయ్యమ్మా. మొట్టుమొత్తలో త్వరగా రండి. మ్యూజియం లోకి దొంగలు ప్రవేశించారు. అయ్యమ్మా. నా మాస్టర్ కీస్ని ఇవ్వు. జాన్ అవుతాడు డాన్, డాన్ అవుతాడు జాన్, డాన్ 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 డాన్. నేను మిమ్మల్ని లోపలికి తీసుకొచ్చేసాను. ఇప్పుడు మీరు నా 5 కోట్లు ఇచ్చేయండి. ఇంకా పని అవ్వలేదు కదా. మిస్టర్ మ్యాడాక్స్ చెప్పాడు కదా, ఈ క్యాంప్ గ్యాజెట్ ని పెట్టి ఈ మ్యూజియం లో భయంకరమైన 3 మృగాల ఫోటోలు తీయాలి. దాని తర్వాత ఇక్కడ ఉండకూడదు, వెంటనే వెళ్ళిపోవాలి, పారిపోవాలి. పారిపోవాలా? అయితే ఫోటో తీసుకోవడానికైనా ఏనా ఇంత కష్టపడింది చెప్పు. నాకేమీ తెలీదు. బాస్ ఏం చెప్పారో అది మాత్రమే చెయ్యాలి. రండి, మన ఫస్ట్ టార్గెట్ అక్కడ ఉంది. అక్కడ చూడు, పెద్ద అనిమల్. ఫస్ట్ ఆ కింగ్ కాంగ్ ఫోటో తీద్దాం. ఇదేం జరుగుతుంది?
వీళ్ళు సరైన టైంకి వచ్చేసారు. చూడండి, నేను ఎక్కడికైతే వెళ్తాను వీళ్ళు అక్కడికి వచ్చేస్తారు. మోటు పతులు, నన్ను ఎందుకని మీరు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? జాన్, నువ్వా? డోంట్ వరీ జాన్, ట్యాంకర్ పేరు వినంగానే ఉత్తి నీళ్ళు అనుకున్నావా? నేను అగ్ని నేను కొట్టగలను, దొంగతనాలు చేస్తాను. ఇప్పుడు నాతో దెబ్బలు తినబోయేది మోటు పతుల జోడి. ఫ్రెండ్స్, అటాక్ చేయండి. వద్దు, పారిపో. అదేంటో చూడండి. మా దగ్గరే మీ తెలివితేటలా? అరే, నన్ను ఎందుకు చూస్తున్నారు? వెళ్ళి వాళ్ళని కొట్టండి. అరే, ఏంటి శబ్దం వినిపించట్లేదు? అందరూ వెళ్ళిపోయినట్టున్నారు. అరే దేవుడా, బాబు. నువ్వు దొంగతనాలు తప్ప ఇంకా ఏమి చేయలేవా జాన్? చెప్పు. చేయగలను. ఎందుకంటే నేను చాలా వేగంగా వెయ్యగలను. కాపాడండి. పారిపోండి, త్వరగా ఇక్కడి నుంచి పారిపోదాం. పదండి. ఆగండి. పత్రులు, దొంగలు పారిపోయారు. నీకు ఒక చిన్న పని అప్పచెప్పాను, నువ్వు అది కూడా చేయలేకపోయావా? కానీ జాన్ మాత్రం ఫెయిల్ అవ్వలేదు సార్. నా పని వీళ్ళని తీసుకెళ్లి లోపల వదిలిపెట్టడం, ఆ పని నేను పూర్తి చేశాను. ఇప్పుడు నాకు రావాల్సిన 5 కోట్లు ఇవ్వండి. నా పని పూర్తవనంత వరకు ఎవరికి ఒక్క రూపాయి కూడా దొరకదు. మనందరం కలిసి ఇంకొకసారి లోపలికి వెళ్ళాలనుకుంటా. ఇవ్వు, లైవ్ కామ్ గ్యాజెట్ నాకు ఇవ్వు. ఇప్పుడు ఈ పని నేనే చేస్తాను, చూడండి. సారీ మిస్టర్ మెడాక్స్, మ్యూజియం లోపల అనుకోకుండా ఇద్దరు వచ్చారు. వాళ్ళు మోటు బత్తులు. వాళ్ళతో ఫైట్ చేస్తుంటే మ్యూజియం కెమెరాలే పడిపోయింది సార్. ఏంటి ఏమన్నా? ఇన్నేళ్ళ నా కళ నాశనం చేసిందే కాకుండా నా ముందే ధైర్యంగా నిలబడ్డారా? నీకెంత ధైర్యం? మిస్టర్ మెడాక్స్, సారీ, మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. మేము ఈ పనిని చేసి చూపిస్తాం. ఐ ప్రామిస్ సార్. కంట్రోల్ మెడాక్స్, కంట్రోల్. మళ్ళీ మ్యూజియంకి వెళ్ళి ఆ డివైజన్ తీసుకురా. సార్ మిస్టర్ మేడం సార్, ఒక్కసారి లోపలికి తీసుకెళ్లేందుకు 5 కోట్లు. ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్లాలంటే మీరు మళ్ళీ నాకు 5 కోట్లు ఇవ్వాలి. మొత్తం కలిపితే 10 కోట్లు. 10 కోట్లు ఇవ్వాలి. 10 కోట్లు తీసుకుంటాను. ఆ తర్వాత ఎంజాయ్ చేస్తాను. మావా, నన్ను ఎక్కడికి తీసుకెళ్తావు? మావా, నేను 10 కోట్ల రూపాయలు డబ్బులు అడిగాను, దెబ్బలు కాదు. చూడండి, మీరు మా ప్రెస్టీజియస్ క్లయింట్ కాబట్టి నేను మీకు ఒక ట్రిప్ కి ఇంకో ట్రిప్ ఫ్రీ ఆఫర్ ఇస్తాను. ఏమంటారు? కానీ మనం ఇవాళ వెళ్ళలేం, రేపు రాత్రి తీసుకెళ్తాను. థ్యాంక్ యూ, నువ్వు చాలా మంచివాడిలాగా ఉన్నావు. వీళ్ళు ఏం దొంగిలించాలనుకుంటున్నారు?
సింగం గారు ఇక్కడ ఏం జరుగుతుంది సార్? ఈయన మ్యూజియం మేనేజర్ మిస్టర్ హితేష్. ఎవరా దొంగలు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ దొంగతనం మాట వినగానే వచ్చేసాను. అసలు ఇక్కడ ఏం జరిగింది చెప్పండి. మై నేమ్ ఇస్ చింగము. ఈ చింగం ఉన్నంత వరకు దొంగలు దొంగతనం చెయ్యలేరు. ఆ దొంగలు పారిపోయారు. వాళ్ళకి అర్థమై ఉంటుంది ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా ఇంపాసిబుల్. ఐ మీన్ మోటు పతులు చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. థ్యాంక్ యూ మోటుపతులు. మీరు సరైన సమయానికి వచ్చి దొంగతనం కాకుండా చూసుకున్నారు. రండి లోపలికి వెళదాం. పదండి. ఓ నాయనో, ఈ మ్యూజియం నిజంగానే అదిరిపోయింది కదా. చాలా అందంగా ఉంది. చాలా అందంగా ఉంది. ఇది చాలా భయంకరమైన చోటు. అరే నాయనా. అద్భుతం. హలో, అరే ఏదో ఒకటి మాట్లాడొచ్చుగా. అరే మోటు, అదొక శిల. ఓహో, సరే సరే, ఇది చూడటానికి ఒరిజినల్ గా అనిపించింది. సరే గాని ఇదేం లైటు వెలిగి ఆరిపోతూ ఉందేంటి? అరే ఇదేంటి? దొంగ వాడు కెమెరాని ఇక్కడ మర్చిపోయినట్టున్నాడు. అరే భలే ఉంది. అయితే ఆ కెమెరా నాకు ఇవ్వు. ఏదో ఒకసారి నాకు, నేను చూస్తాను. అరే మోటు ఆగు. అది నార్మల్ కెమెరా లాగా అనిపించడం లేదు. అరే ఉండండియ్యా, ఈ కెమెరా నాకు దొరికింది. అందుకని ఒక ఫోటో అయినా నేను తీయాల్సిందే. అరే ఆగు మోటు. ఏది తీస్తే బాగుంటుంది, ఏది ఫోటో తీస్తే బాగుంటుంది? ఆ గొరిల్లాని ఇప్పుడు ఫోటో తీస్తాను. అరే మోటు, నా తమ్ముడు, నా మిత్రమా, ఇందులోంచి రేస్ వచ్చాయి. ఇదేదో గ్యాడ్జెట్ లాగా ఉంది. అరే పెద్దన్నయ్య, నువ్వేం చెప్తున్నావు? గసిస్తున్నావు. ఇది నువ్వే ఉంచుతావు. చూడు. ఏం జరుగుతోంది? అరే దానికి ఎలా ప్రాణం వచ్చింది? ప్రాణాలతో వచ్చేసింది. పెద్దన్నయ్య, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. హలో. సరే గానీ నువ్వెందుకు గొరిల్లాలా అరుస్తున్నావు? అరే మోటు, నా మిత్రమే, నా తమ్ముడా, ఆ శబ్దం అక్కడి నుంచి వస్తుంది. నాయనో, పరిగెత్తండి. ఇలా చూడు, నీకు స్కేటింగ్ చేయడం అస్సలు తెలియలేదు. మోటు, దీంతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? ఇక్కడికి పారిపోండి. ఓరి బాబాయ్, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, బాబాయ్.
ఓ నాయనోయ్ బాబాయ్ దానికేదో దెబ్బ తగిలినట్టుంది. ఏయ్, ఏయ్. ఆగు! పారిపడి మోటు ఇక్కడికి పారిపోదాం, లేకపోతే అది మనల్ని అంతం చేస్తుంది. అరే పత్లు, నాకు ఏ ఐడియా రావట్లేదు. ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఆలోచన చెప్పు పత్లు. ఐడియా విను మోటు. లగ 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 లగ. కొబ్బరి బొండాలు వెళ్ళి ఆ గొరిల నెత్తి మీద తబల వాయించండి. వెళ్ళండి. ఓకే సింగం సార్. ఓ నాయనా పారిపోండి. ఎంత అద్భుతంగా ఉంది చూడటానికి. బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎంతో గొప్పగా కూడా ఉన్నాయి. అవును మిత్రమా. ఈ ప్రదేశం బ్రహ్మాండంగా ఉంది. అరే మోటో మిత్రమా, నా తమ్ముడు ఆ గ్యాజెట్ చాలా ప్రమాదకరమైనది, నాకు ఇచ్చేసాయి. ఇచ్చే మిత్రమా. ఏ బటన్ ప్రెస్ చేసావు నాకు తెలియట్లేదు. ఆ గొరిల్లాకి ప్రాణం వచ్చేసింది. పెద్దన్నయ్య, ఈ గ్యాడ్జెట్ వల్ల ప్రమాదం వస్తుందని తెలిసిన తర్వాత దీన్ని నేను వదిలిపెట్టను, పగలగొట్టేస్తాను. మోటు నువ్వు ఎంత పని చేసావు మోటు. నాయనోయ్ ఇప్పుడు ఇదొకటే తక్కువ అనుకున్నాను. డ్రాగన్ కు ప్యాంథర్ కూడా ప్రాణం వచ్చేసింది. ఇప్పుడు మన జీవితం ఏమైపోతుందో ఏంటో. ఈ రోజు మనం పైకి వెళ్ళడానికి ముందు ఒక పని మాత్రం తప్పకుండా చేసి తీరాలి. మిత్రులారా కుమ్మేయండి. ఇక్కడికి పారిపోండి, డ్రాగన్స్ వచ్చేసాయి. అయ్యమ్మా, కాపాడండి. వెళ్ళి గొరిల నెత్తి మీద తబలా వాయించండి. అయ్యమ్మా. అయ్యమ్మా. ఒకవైపు ఏమో ఇది, ఇంకోవైపు ఏమో అది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి తమ్ముళ్ళారా. పారిపోండి, అది నిప్పులు కక్కుతోంది. పారిపోండి. అయ్యో, చెయ్యి
మోటు త్వరగా అక్కడి నుంచి బయలుదేరు. బయటికి పారిపోండి, పారిపోండి. పరిగెత్తండి పరిగెత్తండి. తొందరండి అందరండి. త్వరగా పారిపోండి. ఓ నాయనా, పారిపోండి. వచ్చేస్తుంది. ముట్టుపుత్రులు, నన్ను కాపాడండి. నేను వెళ్ళి చింగన్ సార్ని కాపాడొస్తాను. గారు, నేను మిమ్మల్ని కాపాడుతాను. అయ్యమ్మా! ఏయ్! ఏయ్! సింగం గారు! థ్యాంక్ యూ మోటో. ఫ్రెండ్స్, వీళ్ళని ఎలా ఆపాలి? ఇప్పుడు తెల్లారబోతోంది. అప్పుడే మనం దాన్ని త్వరగా పట్టుకోగలం మిత్రమా. ఇక మనకి కష్టమే ఉండదు. వాటన్నిటినీ ఈ నెట్టుతో మనం పట్టేసుకోవచ్చు. అరే, ఇదేంటిది కొత్తగా ఉంది. అదే అది పెద్దదవుతోంది. తమ్ముళ్ళారా, మిత్రులారా, ఈ యానిమల్స్ ఎలా పెద్దవవుతున్నాయి. ఓ నాయనా,
సన్ రైజ్ వల్ల వాళ్ళకి ఏదో రియాక్షన్ అవుతున్నట్టు ఉంది. అడిగి వైపు పారిపోయినట్టుగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? పత్రులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్రకి ఆలోచన రావట్లేదు. త్వరగా నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. మనం కూడా వాటితో పాటు అడవికి వెళ్ళి వాటిని అడ్డుకుని తీరాలి. ఇప్పుడు నేనేం చేయాలి? నా పని పోతుంది. డోంట్ వరీ సార్, వాటిని మేం తీసుకొస్తాం సార్. పదండి వెళదాం. పదండి. పదండి. ఈ రోజు రాత్రి మ్యూజియంలో అటాక్ చేసి లైవ్ క్యామ్ గ్యాడ్జెట్ ని తీసుకువస్తున్నాం. దాని ప్రత్యేకత ఏంటో మీకు ముందుగానే చెప్పాను. అది నా తప్పే, కానీ మీరు దాన్ని వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చారు. కష్టపడి తయారు చేసిన గ్యాడ్జెట్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను, అర్థమయ్యేలా చెప్తాను. ఆ గ్యాజెట్ స్టాచ్యూగా ఉన్న వాడికి ప్రాణాలు ఇవ్వగలదు, తర్వాత వాటిని జైంట్ గా మార్చగలవు. నీకు నా టాప్ సీక్రెట్ ఎలా తెలిసింది? నా సైంటిస్ట్ ఒక్కడికే ఈ సీక్రెట్ గురించి తెలుసు. ఎవరో ద్రోహి ట్యాంకర్, వీడికి ఎవరు చెప్పారో నాకు తెలియాలి. తినడానికి పుట్టాడు అనుకుంటా. నీకు ఎవరు ద్రోహం చేయలేదు. అవి గానే మ్యూజియం నుంచి బయటకు వచ్చేసాయి, తర్వాత జైంట్ గా మారిపోయాయి. టీవీలో వస్తుంది, వాల్యూమ్ పెంచండి. ఈ రోజు ఒక అద్భుతం జరిగింది. మ్యూజియం లో ఉంచిన 3 మృగాలకి ఎలా ప్రాణం వచ్చిందో తెలీదు. ఆ 3 మృగాలు ఇప్పుడు జైంట్ గా మారిపోయాయి. ఫుట్ఫురి నగరం బయట ఉన్న అడవిలో అవి సంచరిస్తున్నాయి. ఆ 3 మృగాలు నగరాన్ని చిన్న విధంగా మార్చేశాయి. ఎస్, నా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. ఇట్స్ అ పార్టీ టైం. అదే ఇక్కడ పళ్ళు మాత్రమే ఉన్నాయి. ఆ యానిమల్స్ ఎక్కడా కనిపించట్లేదు. పత్రులు చూడు, అక్కడ ఉంది కింగ్ కాంగ్. నాయనోయ్, దాన్ని మామూలుగా ఎలా చేయగలము? ఓరే నాయనో, అది రోడ్డు దగ్గరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు బళ్ళు కూడా దగ్గరికి వచ్చేసాయి. ఇంత పెద్ద కింగ్ కాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది? పరిగెత్తండి, పరిగెత్తండి. మోటు, ఆ స్కూల్ బస్సుని ఎలాగైనా కాపాడాలి. డ్రైవర్ బస్సు వదిలి పారిపోతున్నాడు. అదిగో చూడు, కింగ్ కాంగ్ ఆ బస్సు వైపుకే వెళ్తున్నాడు. డాక్టర్ జట్కా, నేను పత్రులు వెళ్ళి ఆ పిల్లల్ని కాపాడతాం. మీరు కారు డ్రైవ్ చేసి ఆ గొరిల్లా ఆలోచనని ఇటు మార్చండి. పద.
పత్రులు నువ్వు డ్రైవింగ్ సీట్ లోకి వెళ్ళు, దాని సంగతి నేను చూసుకుంటాను. పిల్లలు భయపడకండి. పత్రులు పట్టిపోని. ఎస్ మోటు. నన్ను లోపలికి రానివ్వు. మోటు రా. డాక్టర్ జట్కా కాను వాపస్ తీ. ఆ డ్రాగన్ ఫైర్ చేయబోతోంది. అరే మోటు లోపలికి రా. నాయనో. పత్రులు బస్సు స్పీడ్ గా పోనీ. పత్రులు బస్సు ఆపకుండా పోనీ. ఆ పేంతర సంగతి నేను చూసుకుంటాను. రా, ఇట్రా. నేను నీతో యుద్ధం చేస్తాను. రా రా, ఆగే వెళ్ళి. రా, ఇట్రా. వెరీ గుడ్. అరే మోటు అక్కడే ఉండి ఏం చూస్తున్నావు? అక్కడి నుంచి పారిపో. భక్తులు కింగ్ కాంగ్ నన్ను కాపాడుతోంది. దానికి థ్యాంక్స్ చెప్పడానికి నేను వెయిట్ చేస్తున్నాను. కింగ్ కాంగ్ అన్నయ్య. థ్యాంక్ యూ కింగ్ అన్నయ్య. హాయ్ ఫ్రెండ్స్, నైస్ మీటింగ్ యూ. నేను పిల్లల్ని తీసుకుని మన ఊరికి వెళ్తాను. అక్కడి నుంచి బ్యాకప్ తీసుకుని పోస్తాను. త్వరగా రండి సింగం సార్. ఇక్కడి నుంచి ఏంటి సరే
పార్టీ చాలా ఎక్కువైంది. ఇప్పుడు నా ప్లాన్ వినండి. ఇప్పుడు ఆ యానిమల్స్ ని అడవిలో నుంచి ఫుర్ఫురీ నగర్ కి తీసుకువస్తాను. అప్పుడే నా ప్లాన్ ని అమలు చేస్తాను. అప్పుడు ఆ యానిమల్స్ ఫుర్ఫురీ నగర్ లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేపిస్తాయి. అప్పుడు ఫుర్ఫురీ నగరే ఖాళీ అవుతుంది. మీరు దాన్ని ఎలా తీసుకొస్తారు? నా తలలో ఒక డైమండ్ ఉంది. దాని ద్వారా వాటికి కమాండ్స్ వెళ్తాయి. అప్పుడు నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్ని వాటికి బాగా అర్థం అవుతాయి. అప్పుడు అవి నా కమాండ్ ని ఫాలో అవుతాయి. ఇది ఎటువంటి డైమండ్? ఆల్ ది బెస్ట్ మిస్టర్ మెడాక్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గ్యాజెట్ ను చూడు. నేను మెడిటేషన్ చేసేటప్పుడు ఈ ఇండికేటర్ పైకి వెళుతుంది. ఇది గ్రీన్ లో ఉన్నంత వరకు నేను సేఫ్ గా ఉంటాను. రెడ్ కి వచ్చిందంటే అలారం మోగుతుంది. నేను మెడిటేషన్ ఆపటం కోసం ఒకవేళ నేను ఆపలేదంటే ఏదో ఒకటి చేసి నువ్వు నన్ను లేపేయి. ఓకే? ఒకవేళ నేను మెడిటేషన్ నుంచి బయటికి రాలేదంటే అప్పుడు నా నెత్తిలో ఉన్న డైమండ్ పగిలిపోతుంది. ఒక పక్క నా ప్రాణాలకి ఆపదా, ఇంకొక పక్క నేను ఆ యానిమల్స్ ని కంట్రోల్ చెయ్యలేను. ఓకే సార్, రెడీ. కమ్ టు మీ, నా దగ్గరకు రండి. కమ్ టు మీ, నా దగ్గరకు రండి. కమ్ టు మీ, నా దగ్గరకు రండి. నా దగ్గరకు రండి. Come to me. నా దగ్గరకు రండి. మీకు నేను చెప్పేది వినబడుతుంది. నా దగ్గరకు రండి. Come to me. మీరు నా గుప్పెట్లో ఉన్నారు. నా దగ్గరకు రండి. ఈ యానిమల్స్ కి ఏమయ్యింది? అరే వాటికి ఏమైంది మిత్రమా? అరే ఏమిటిది? అవి బిహేవ్ చేసే పద్ధతి చూస్తుంటే వాటికి ఎవరో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టుగా ఉంది. తర్వాత అవి మూడు కూడా ఒకే డైరెక్షన్ లో పారిపోయాయి. అసలు ఒకే డైరెక్షన్ కాదు, మూడు కూడా ఫుర్ఫురీ నగర్ వైపే వెళ్తున్నాయి. అది చూడు. వాటిని అలాగే ఆపాలి, లేదంటే ఫుర్ఫురీ నగర్ నాశనం అయిపోతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? సింగం గారు ఎక్కడున్నారు? మోటు మై ఫియర్మెన్ సింగం ఇస్ హియర్. నేను ట్యాంకులు తీసుకుని వస్తున్నాను. ఒక్కొక్క ట్యాంకు నుంచి నేను షూట్ చేస్తాను. నువ్వు రా, వచ్చి చూడు. ముందుగా వచ్చింది కింగ్ కాంగ్. దాని నెంబర్ 1. సరే, ట్యాంకు ఎయిమ్ ఫైర్. సింగం సార్, కింగ్ కాంగ్ షూట్ చేయకండి. అతను ఎంతో మంచివాడు. అబ్బాయా, సారీ, ఏమీ లేదులేండి. నేనేం చెప్పాలనుకున్నానంటే అది మంచి కింగ్ కాంగ్. కింగ్ కాంగ్. అయ్యమ్మా, వద్దు, ఏం చెయ్యద్దా. పరిగెత్తండి. అయ్యమ్మా మోటో, నేను నిన్ను వదిలిపెట్టను. నీ యొక్క కింగ్ కాంగ్ నన్ను ఒక పని పట్టింది.
ఇదిగో మోటు, నీ గ్యాజెట్ రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మన యానిమల్స్ ని మళ్ళీ స్టాచ్యూగా మార్చేయచ్చు. చింగం గారి పని అయిపోయింది. డోంట్ వర్రీ, ఫైర్ చేయకండి. నీ మంచి కుర్రాడు మంచివాడే కాదు, ఇప్పుడు నేను కాదు, ఫైర్ అది చేస్తోంది. జట్కా పెట్టిన గ్యాడ్జెట్ ని ఓపెన్ చేయి, దాన్ని స్టాచ్యూగా మార్చిపడే, లేదంటే ఈ రోజు దీని చేతుల మనమంతా అయిపోతాము. అయితే సారీ నా తమ్ముడన్న మిత్రమా, దీన్ని ఇంతకమైనా రిపేర్ చేయలేము. అయ్యబ్బా, నేను వాళ్ళని వదిలిపెట్టనా? మనం త్వరగా వెళ్ళి వాటిని ఆపాలి. ఎలా ఆపాలి? మన ఫ్లయింగ్ కారు చెడిపోయింది. నా తమ్ముళ్ళారా మిత్రులారా, నేనున్నాను కదా, బాధపడద్దు. థ్యాంక్ యూ. కమ్ టు మీ, నా దగ్గరకు రండి. మీకు నేను చెప్పేది వినబడుతోంది. మీరు నా కంట్రోల్లో ఉన్నారు. మీటర్ రెడ్గా మారుతుందేంటి? కెప్టెన్ ని వెంటనే లేపాలి. అరే, ఇక్కడేం జరుగుతుంది? మామా, త్వరగా ఇతన్ని లేపండి, ఎర్త్క్వేక్ వస్తోంది. కమ్ టు మీ, నా దగ్గరకు రండి. నా దగ్గరకు రండి. కమ్ టు మీ, నా దగ్గరకు రండి. మిస్టర్ మేడక్ ప్రాణం అపాయంలో ఉంది. ఏదో ఒకటి మనం చేసి తీరాలి. కమ్ టు మీ, నా దగ్గరకు రండి. కమ్ టు మీ, నా దగ్గరకు రండి. కమ్ టు మీ, నా దగ్గరకు రండి. ఇప్పుడు ఏం చెయ్యాలి? కమ్ టు మీ, నా దగ్గరకు రండి. అరే, ఏంటి చూస్తున్నారు? నీళ్లు పోయండి. మిమ్మల్ని నేను పిలుస్తున్నది వినబడుతోంది. మీరు నా కంట్రోల్లో ఉన్నారు. నా దగ్గరకు రండి. మిస్టర్ మేడక్, సార్ లెగండి. మీటర్ రెడ్గా అయిపోతుంది సార్. సార్ ప్లీజ్ లెగండి సార్. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి. మామా, ఇప్పుడు మోటో దారిని మనం ఫాలో అవ్వాలి. మామా, ఇప్పుడు నేను షాక్ ప్రూఫ్ డ్రెస్ వేసుకోవాలి. చూడండి. కెప్టెన్ ని వెంటనే లేపాలి. మామా, నా నడుము, నా ఈపి, నా కాలు ఎందుకు నొప్పి పుడుతున్నాయో తెలియట్లేదే. ఎవరో నన్ను భయంకరంగా కొట్టినట్లుగా ఉంది. మిస్టర్ మెడక్, మీరు బాగున్నారు కదా? మిస్టర్ మెడక్, నేను కొంచెం మసాజ్ చేసి వదిలేస్తా మీకు. సరే, దీన్ని వదిలేయి. నువ్వు నాతో చెప్పు, ఎవరు నన్ను కొట్టి లేపింది? చెప్పు, ఎవరో చెప్పు త్వరగా. సారీ సార్, సారీ. ఓ జో, థ్యాంక్ యూ. నువ్వు నా ప్రాణాలను కాపాడావు. జైంట్ యానిమల్స్ యొక్క లొకేషన్ ని చెక్ చేసి తీరాలి. ఇప్పుడు అందిన న్యూస్ ప్రకారం ఆ జైంట్ యానిమల్ ని హెలికాప్టర్ మూలంగా షూట్ చేస్తున్నారు. నగరానికి బయట ఉన్న బైపాస్ ద్వారాగా అది అడవిలోకి వెళ్తుంది. నా కమాండ్స్ పనిచేస్తున్నాయి. ఆ యానిమల్స్ కి ఇంకొక కమాండ్ నేను పంపిస్తాను. మీకు నేను చెప్పేది వినపడుతుంది. మీరు నా ఆధీనంలో ఉన్నారు. రండి, వచ్చి నగరాన్ని నాశనం చేయండి. మీకు నేను చెప్పేది వినబడుతుంది. నా దగ్గరకు రండి. అరే, అది నగరం పక్కకు వెళుతుంది. జూమ్ చేయండి, జూమ్ చేయండి.
అరే ఇదేంటి డ్రాగినా? అరే ఇదేంటి? అరే కింగ్ కాంగ్ పరిగెత్తు. అక్కడ ఉన్నాయి జైంట్ యానిమల్స్. పదండి. బావా అసలేం జరుగుతుంది? నా ప్లానింగ్ యొక్క మొదటి ఘట్టం పూర్తయింది. ఇప్పుడు ఈ నగరాన్ని ఖాళీ చేయాలి. ఇక్కడున్న ఫుర్పూర్ నగర్ ని ఎందుకు ఖాళీ చేయాలనుకుంటున్నారు? ఫుర్పూరి నగర్ లో ఇంతకీ ఏముంది? గుడ్ క్వశ్చన్. ఇక్కడ చూడు, ఈ నగరాని కింద రేడియో మెటల్ ఎంత పెద్దగా ఉందో. రేడియో మెటల్ ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. నగరం ఖాళీ అయిందంటే ఈ మెటల్ మొత్తం నా సొంతం అవుతుంది. ఆ తర్వాత నేను ఏదైనా చేయగలను. అయితే ఇప్పుడు నా షేర్ 5 కోట్లు కాదు, కనీసం 50 కోట్లైనా ఇవ్వాలి. ఏమంటారు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అర్థమైంది, అర్థమైంది. మీరు నాకు 50 రూపాయలు కూడా ఇవ్వరని అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ నేను ఆ యానిమల్స్ కి కాంటాక్ట్ అయ్యి అన్ని దారుల్లో పంపించి ఈ నగరాన్ని ఖాళీ చేపించాలి. ఒక్కసారి ఈ నగరం ఖాళీ అయిందంటే అప్పుడు నేను ప్రశాంతంగా ఈ రేడియో మెటల్ ని తీసుకోవచ్చు. అతను ఈ జైంట్ యానిమల్స్ ని ఎలాగైనా ఆపి తీరాలి. అరే ఏంటిది? ఎలాగైనా వాటిని ఆపి తీరాలి. హలో కింగ్ ఖాన్ భయ్యా. మోటు ఇప్పుడు డ్రాగన్ కూడా వచ్చింది. పొద్దులు ఏంట్రాది ఇలా అయిపోయింది? ఏం చేయాలి ఏం చేయాలి? రండి పొట్లు, ఆ కింగ్ అన్నయ్యకి మన సహాయం చేసే తీరాలి. పట్లు నీళ్ళని ఆన్ చేయి.
ఓకే మోటు. మోటు ప్యాంథర్. ఏయ్! అరే వదులు, అడివి ప్యాంథర్ వదులు. ఏయ్ ఇలా చూడు, ఇలా ఇటువైపు. వద్దు వద్దు వద్దు. కాపాడండి, కాపాడండి. Oh no! ఇప్పుడు చూడు, నేను నిన్నేం చేస్తానో కాచుకో. కాచుకో. ఆగు. ఎక్కడికి పోతున్నావు? పెద్దన్నయ్య, వెళ్ళి పత్రులకి హెల్ప్ చేయండి. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి? పొత్తులు ఇదిగో తీసుకో. డాక్టర్ జట్కా, ఈ జైంట్ తో యుద్ధం చేయడానికి మీకు ఈ బొమ్మ దొరికిందా? నా మిత్రముల తమ్ముడా, ఈ బొమ్మ నిన్ను కాపాడింది కదా. పత్రులు ఆగు, నేను వస్తున్నాను. పైన చూడు. ఏమైంది? ఏంటిది పని చేయట్లేదు? పత్రులు నీళ్ళైపోయినట్టున్నాయి. నాయన, నువ్వు కాపాడుతున్నావా ఇంకా మంట ఎక్కువ చేస్తున్నావా? వెనకాలకి చూడు. నా దగ్గరకు రండి, నేను చెప్పేది వినండి. నేను మీకు చెప్పేది వినబడుతుంది. మీరు నా అధీనంలో ఉన్నారు. వెళ్ళండి, వెళ్ళి నాశనం చెయ్యండి. ఓ
నా తమ్ముళ్ళారా మిత్రులారా, దానికి గ్యాజెట్ మూలంగా ఏదో రేసు వెళ్తున్నాయి. ఆ తర్వాత వాటిని ఇదే ఫాలో అవుతున్నాయి. ఆ రేసు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలిసిపోయింది. నాతో రండి మిత్రులారా, నేను చూపిస్తాను మీకు. పదండి. అరే మోటు పద. మీకు నేను చెప్పేది వినబడుతోంది. మీరు నా అధీనంలో ఉన్నారు. వెళ్ళండి, వెళ్ళి మొత్తం నాశనం చేయండి. ఆ రేసు ఆ బిల్డింగ్ నుంచే వస్తున్నాయ్యా. వాళ్ళు మోటుపోతులు ఇక్కడికే వస్తున్నారు. మనం ఇక్కడున్న విషయం వాళ్ళకెలా తెలిసిందంటారు? ఎలాగైతే సింహం చీకట్లో తన వేటని కనిపెడుతుందో, ఎలాగైతే గద్ద పైనుంచి తన వేటని సరిగ్గా కిందకొచ్చి పట్టుకుంటుందో, ఎలాగైతే గబ్బిలానికి పగల్లో కళ్ళు కనిపిస్తాయో దాని వేటని పట్టుకుంటుందో, సరిగ్గా మోటు పత్తులు కూడా అలాగే ఉంటారు. వాళ్ళ వేటని సరిగ్గా వేటాడి మరి పట్టుకుంటారు. మట్టికి ఎందుకో నువ్వు లేవా? నేను వాళ్ళ ఆయుధం లాంటి వాడిని. కావాల్సినప్పుడల్లా నన్ను వాయిస్తూ ఉంటారు. ఇవాళ వాళ్ళు మిమ్మల్ని కూడా తబలాలాగా వాయించేస్తారు. టెర్రస్కి వెళ్ళి వాళ్ళ కిందకి రాకుండా చూసుకోండి. మిస్టర్ మేడకి డిస్టర్బెన్స్ నచ్చదు. ఎవరు వస్తున్నట్టుగా ఉన్నారు. మోటు, వీళ్ళు ఫైట్ చేయకపోతే మాట వినేలా లేరు. పద మొదలు పెడదాం. చింగమో, ఈ చింగ చేతి నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్? చెప్పాను కదా, ఏం పాసిబుల్? అయ్యబ్బా, అరే ఏంటది? అయ్యబ్బా, ఇలా చూడు మిత్రమా, నేను ఒక డాక్టర్ని. నీకు విశ్రాంతి కావాలి. నెక్స్ట్. అరే నా మిత్రమా, నా తమ్ముడా, నువ్వు ఒక వారం రెస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్. చూస్తుంటే నేను ఒక వారం రెస్ట్ తీసుకోవాలా ఉంది. నువ్వు ఒక నెల బెడ్ రెస్ట్ తీసుకోవాలి. నా కాలు ఇరిగింది. 3 రోజులు విశ్రాంతి తీసుకోవాలి. సరే, ఒక పని ముగిసింది. మోటు ఇంకో పేషెంట్ వస్తున్నాడు చూడు. వీళ్ళందరి కథ ముగిసింది. నేను త్వరగా వెళ్ళి మేడాక్స్ ని లేపాలి. ఇప్పుడు చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఆ యానిమల్స్ ప్రాణాలతో ఎలా వస్తున్నాయి? వాటితో మీరు నగరాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? ఇంతకీ మీ బాసు ఎవరో చెప్పండి. మీ దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారో చెప్పండి. చెప్పు. వెనకాల చూడండి, వెనకాల. పైకి వెళ్ళటానికి ముందు సమాధానాలు తెలుసుకోండి. నేను చాలా సంవత్సరాల రీసెర్చ్ తర్వాత బొమ్మలకి ప్రాణం వచ్చే గ్యాజెట్ ని తయారు చేశాను.
అప్పుడే నాకు అర్థమైంది ఫుర్ఫురీ నగర్ కింద రేడియో మెటల్ చాలా ఎక్కువ సంఖ్యలో ఉందని. ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెటల్ ఇది. అందుకనే మీరు ఆ యానిమల్స్ కి ప్రాణం పోసారా? ఎందుకంటే వాటికి భయపడి ఫుర్ఫురీ నగర్ ప్రజలందరూ పారిపోతారని. అలా చేసినట్టయితే రేడియల్ మెటల్ మొత్తం నీ సొంతం అవుతుందని. నువ్వు చాలా ఇంటెలిజెంట్. నువ్వు చాలా బాగా అర్థం చేసుకున్నావు. మిస్టర్ మెడాస్, మీరు వెంటనే ఆ యానిమల్స్ ని కంట్రోల్ చేయండి, లేదంటే మంచిది కాదు. మిమ్మల్ని చూస్తుంటే మీరు ఫైటింగ్ చేసేలాగా ఉన్నారుగా. మంచి విషయం. అయితే ఆలస్యం ఎందుకు, రండి. పత్తులు, నువ్వు నా ఫ్రెండ్ నే కొడతావా? Come on, fight! లే పత్తులు, లే. వాడిని నాశనం చేయడానికి నీ సహాయం నాకు కావాలి. మీరు నా మిషన్ ముగిసేంత వరకు ఆపటం కుదరదు. ఏం జరుగుతోంది? ఏదైనా చేయండి. వద్దు, మమ్మల్ని వదిలిపెట్టు. మోటు పత్తులు, త్వరగా ఏదైనా ఆలోచించు, లేదంటే వీళ్ళు మన పని పట్టేస్తారు తెలుసా. పత్తులు, నా బుర్రకి ఎటువంటి ఆలోచన రావట్లేదు. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. ఐడియా. మోటో ఇలా రా. ఎలా చేశావు? నువ్వేంటి ఇలా చేశావు? నా కళని నాశనం చేశావు.
అయ్య బాబోయ్, చూస్తుంటే తనకు బాగా దెబ్బ తగిలినట్టుగా ఉంది. ఇప్పుడు మీరు షాక్ అవబోతున్నారు. మీరందరూ కలిసి నా కళని అడ్డుకున్నారు కదూ. ఇప్పుడు మీ కళ కూడా నెరవేరదు. ఫురుఫురి నగరు ఇప్పుడు నాశనం అవుతోంది. ఇప్పుడు నా డైమండ్ పగిలిపోయిన తర్వాత ఆ యానిమల్స్ ని కంట్రోల్ చేయటం కుదరదు. ఇప్పుడు అవి ఏం కావాలంటే అవి చేస్తాయి. నేను అంతా విన్నాను కదా. మిస్టర్ మెడాక్స్, యు ఆర్ అండర్ అరెస్ట్. అమ్మా అమ్మా, చాలా లేట్ అయింది. ఇప్పుడు ఏం చెయ్యలేరు. నా మాట విను. ఇతన్ని కొట్టడం వల్ల ఏ ప్రయోజనం లేదు. నన్ను ఆలోచించనివ్వు. ఐడియా. డాక్టర్ జట్కా, మిస్టర్ మేఘఫ్ చెప్పినట్టుగా ఏమీ చెయ్యడం కుదరదు. అంతా నాశనం అయిపోతుంది. మీరు ఒకవేళ దీనికి యాంటీడోట్ ని తయారు చేయగలరా చెప్పండి. ఆ యానిమల్స్ మళ్ళీ స్టాచ్యూ అయ్యేలాగా. పతులు నా మిత్రమా తమ్ముడా, నా కాస్త టైం ఇవ్వు. నేను ఆ గ్యాజెట్ ని బాగా స్టడీ చేసి చెప్తాను. ఏం గ్యాడ్జెట్? అదిగో ఇదే గ్యాజెట్ ని. అయ్యో, ఇది విరిగిపోయింది కదా. అయ్యో అబ్బా, ఏదో ఒకటి చేసి గ్యాడ్జెట్ తయారు చేస్తాడు. ఈస్ ద బెస్ట్. యాంటీడోట్ త్వరగా తయారైపోతుంది. సరే, ఓకే. అంతవరకు మనం ఆ యానిమల్స్ ని ఫురిఫురి నగరం వదిలి దూరంగా వెళ్ళిపోయేలా చేద్దాం. నగరంలో వినాశనమైన జరగకుండా ఉంటుంది. పదమాటు. వాటి ఆలోచన మారుస్తాను. ఇక్కడి నుంచి వాటిని తీసుకెళ్లిపోతాను. కమాన్, నాతో వచ్చి ఫైట్ చేయండి. 3 తలలు ఉన్న డ్రాగన్. అక్కడేం చేస్తున్నావు? ఆ దగ్గరికి రా. 2 తాకలున్న ప్యాంథర్. నాతో వచ్చి యుద్ధం చెయ్యి. అరే మోటు, పద పారిపోదాం. ఇంకా భయ్యా కాపాడు. ఇంకాసేపట్లో యాంటీడోట్ తయారైపోతుంది బాబు. ఓ నా మిత్రమా, నా తమ్ముళ్ళారా, మిత్రులారా, మోటు తన ప్రాణాల్ని ప్రణంగా పెట్టి నగరాన్ని కాపాడేశారు. కానీ ఒక చెడు న్యూస్. ఆ న్యూస్ ని ఇప్పుడు ఆర్మీ జనరల్ మల్గోత్రా గారు చెప్తారు. నగరానికి బయట ఆ ప్రదేశంలో న్యూక్లియర్ బాంబుకు సంబంధించిన చోటు ఒకటి ఉంది. ఆ ప్రదేశంలో ఒక వైట్ డోమ్ తెలుస్తుంది కదా, సరిగా అక్కడే న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. అది డిఫెన్స్ వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఒకవేళ ఈ యానిమల్స్ అక్కడికి వెళ్ళి ఏదైనా చేసాయంటే న్యూక్లియర్ బాంబ్స్ పేలిపోతాయి. అప్పుడు ఫుర్ఫురి నగరే కాదు, పక్కనున్న గ్రామాలన్నీ నాశనం అయిపోతాయి. మోటుని ఆపాలి, మోటుని ఆపాలి. ఎలాగైనా మీరు దాన్ని ఆపండి. నా మ్యూజియం నాశనం అయితే నేను బతకలేను. అయ్యయ్యో మేనేజరు, సైలెంట్ గా ఉంటే మంచిది. ఒకవేళ న్యూక్లియర్ బాంబు గనక బ్లాస్ట్ అయిపోయిందంటే ఎవరు బతికే అవకాశమే ఉండదు. అయ్యయ్యో. హలో పత్తులు. ఏమిటి? మోటు ఆగు. అక్కడ న్యూక్లియర్ బాంబ్ స్టోరేజ్ ఉంది. ఆగు. న్యూక్లియర్ బాంబ్. ఇప్పుడే కదా మనం ఇక్కడికి వచ్చి చేరాం. ఇంకెక్కడికి వెళ్ళాలి? త్వరగా రా. జాగ్రత్త. మోటు, త్వరగా పాడుపడిన మండపం దగ్గరికి వెళ్ళు. కాపాడండి.
వచ్చావా రా. మోటు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. కాపాడండి. ఐడియా, ఈ తాడుని తీసుకోండి, ఆ పెంతని పట్టుకోవాలి. సరిగ్గా చెప్పావు. పదండి. నాయనా, కాపాడండి. కాపాడండి, కాపాడండి. పెద్దనయ్య, నువ్వు యాంటీడోట్ తయారు చేయడానికి వెళ్ళావా, లేకపోతే వీటికి ఫ్రెండ్ అవడానికి వెళ్ళావా? చెప్పు, ఎక్కడున్నావు? త్వరగా రా. అరే యాంటీ ఫ్రెండ్ కాదు బాబు, యాంటీ డోట్ ని తీసుకొచ్చాను. ఇదిగో తీసుకో మిత్రమా. అద్భుతం, థ్యాంక్ యూ పెద్దన్నయ్య. మోటో ఫైర్. ఆనవు 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 ఆనవు, ఏంటి ఇంకా ఆలస్యం? ఆనవు. అరే తమ్ముడు, నా మిత్రమా, నేను మాన్యుల్ చూడాలి. పెద్దన్నయ్య, ఏంటి ఇలా ఇరికిచ్చేసావు? ఒరే నా మిత్రమా, నా తమ్ముడా, సేఫ్టీ గ్యాడ్జెట్ ఆఫ్ లో ఉంటుంది, దాన్ని ఆన్ చెయ్యి. ఓకే. కాపాడండి. నేను ఇదేం శబ్దం? హే డ్రాగన్, ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి చూడు. పారిపోండి. మోటోని కాపాడండి.
మోటు ఈ రోజు దాన్ని వదలకూడదు మోటు. థ్యాంక్ యూ. ఓ నాన్న, తమ్ముడా, నా మిత్రమా, ఇంకా మాత్రం మిగిలింది. ఫైర్ చెయ్యి త్వరగా. థ్యాంక్ యూ ఫ్రెండ్. నువ్వు ఎన్నోసార్లు నన్ను కాపాడావు, కానీ ఈ ఊరు మంచి కోసం నువ్వు తప్పకుండా స్టాచ్యూగా మారి తీరాలి. నువ్వేం తప్పుగా అనుకోకు. నేను నిన్ను స్టాచ్యూగా మార్చలేను. నువ్వు చాలా మంచివాడివి. నేను నిన్ను స్టాచ్యూగా మార్చలేను అన్నయ్య, పెద్దన్నయ్య. అయ్యో, నేను మార్చలేను. నేను నీతోనే ఉంటాను. అరే మోటో, ఇది ఎమోషనల్ అయ్యే సమయం కాదు. అది స్టాచ్యూగానే ఉండేది. మళ్ళీ దాన్ని స్టాచ్యూగా మార్చివేయి. కింగ్ అన్నయ్య, నేను నిన్ను స్టాచ్యూగా మార్చలేను. నన్ను క్షమించన్నయ్యా. సారీ కింగ్ కాంగ్ ఫ్రెండ్, ఇలా చేయడం నాకు ఇష్టం లేదు. ఇది అందరి మేలు కోసం చేస్తున్నాను. క్షమించన్నయ్యా. మోటు తన ప్రాణాలను ప్రణంగా పెట్టి నగరాన్ని కాపాడేశారు. ఆహా, చాలా మంచిది. నా పని పోకుండా ఉంది. ఇవాళ నా ప్లాన్ ఆగిపోవచ్చు. ఎప్పటికైనా సరే నేను మోటు మీద కక్ష సాధించే తీరతాను. మోటు బదులు సార్, అంతా మీ వల్ల మంచిగా జరిగింది. మీ కింగ్ కాంగ్ దోస్తు మీరు ఫోటో తీసుకుంటారా? ఎందుకు తీసుకోవు? తప్పకుండా తీసుకుంటాం. అది రండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.